నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి సరైన గుర్తింపు లభిస్తుంది। టీడీపీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి వెల్లడి। జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మకు జలాభిషేకం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన శ్రేణుల కృషి అభినందనీయం। టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు వెల్లడి। వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన అగాపే సంస్థ, అగాపే సేవలను కొనియాడిన ప్రముఖులు। ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి సరైన గుర్తింపు లభిస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేయపురంలో 1 నుంచి 11 వార్డుల పరిధిలో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో అభినందన సభ నిర్వహించారు। టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో తొలుత ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం కూటమి పార్టీల కార్యకర్తలను నాయకులు సత్కరించారు। ఈ సందర్భంగా చెరుకూరి శ్రీధర్ తో కలిసి ముత్తారెడ్డి మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెలగాపు జ్యోతితో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు। మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం। జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ తెలుగుదేశం, తెలుగుదేశం, జనసేన, జనసేన, బీజేపీ, తెలుగుదేశం। ఎలక్షన్స్ మొదలుపెట్టిన కాడి నుంచి కూడా జంగారెడ్డిగూడెం టౌన్ 6 నుంచి 7,000 వరకు మెజారిటీ వస్తుంది అనేటువంటి అంచనాలతో మేము కూడా దిగాము। ఎలక్షన్స్ కి ముందే ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడే కనపడింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం। రోజుల్లో కూడా ఒక మంచి మెజారిటీ వస్తుందని తెలిసినా కూడా కానీ ఎందుకన్నా లోపల భయం కొంతవరకు, అంటే 2019లో జరిగినటువంటి ఒక ఘోర పరాజయం నుంచి దాదాపుగా 36,000 ఓట్ల నుంచి మనం మళ్ళా పుంజుకొని దాదాపుగా 27,000 ఓట్లతో గెలవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు। ముఖ్యంగా జంగారెడ్డిగూడెం టౌన్, జంగారెడ్డిగూడెం రూరల్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మేమందరం కూడా తలంచి నమస్కారం తెలియజేస్తున్నాం। మిగతా మండలాల కంటే కూడా అత్యధిక మెజార్టీతో మరి 11,950 ఓట్ల మెజార్టీ మనం ఇక్కడ ఇచ్చాం। అలాగే మరి మండలంలో నుంచి కూడా మెజార్టీ ఇచ్చాం। మరి దీనికి కారణమైనటువంటి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, బూత్ స్థాయిలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త నాయకులకి కూడా తల వంచి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే మీరందరూ కూడా ధైర్యంతో ప్రచారం చేయబట్టే మనకి ఇంత మెజార్టీ వచ్చింది। అలాగే మరి 11 బూతుల్లో పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, తాతాజీ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే కౌన్సిలర్ గారు, మా మహిళా మనులు యాకూబ్ గారు, కొంతమంది ప్రసాద్ రాంబాబు గారు, కృపారావు గారు, హసీనా గారు, ఉమా గారు, మరి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రోజు మాతో వచ్చి 8 రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా
ఎంఎం సైతం లెక్క వేయకుండా కష్టపడి మరి మెజార్టీ కార్యక్రమం మీరు అందరూ కూడా జగ్గారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి మహిళలు పోటెత్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చిన పసుపు నీటితో అమ్మవారికి జలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా రోహిణీ కార్తె చివరి రోజుల్లో అమ్మవారికి జలాభిషేకం జరపడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారమన్నారు. దీనిలో భాగంగా ఈసారి జరిపిన జలాభిషేకంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జలాభిషేక కార్యక్రమాన్ని మనందరూ కూడా నిర్వర్తించుకుంటున్నాము. వర్షాలు బాగా వర్షించాలని, పాడి పంటలతోటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని మన గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేసి చల్లగా కాపాడినటువంటి ఆ చల్లని తల్లి యొక్క ఆ అమ్మ యొక్క అనుగ్రహం లోకం మీద ప్రసరింపజేసి వర్షాలు బాగా వర్షించి అతివృష్టి అనావృష్టి లేకుండా జనులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో అందరూ లోకమంతా కూడా సురక్షితంగా ఉండాలని ఆ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం తెల్లవారుజాము నుండి కూడా ముందుగా అమ్మవారికి విశేష ఆరాధనా కైంకర్యాలు నిర్వర్తించుకొని పంచామృతములు, హరిద్ర జలాలు, అలాగే చందా జలాలతోటి అమ్మవారికి అర్చక స్వాములు మంత్రపూర్వకంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించిన తర్వాత ఈ మహిళలు అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆ గంగానమ్మ అమ్మవారికి ఒక బిందెడు పసుపు నీటిని సమర్పించి మమ్మల్ని మా పిల్లలని చల్లగా కాపాడి లోకాలను రక్షించి వర్షాలు బాగా వర్షించి అతివృష్టి అనావృష్టి లేకుండా మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడమ్మా అని చెప్పి జనులందరూ కూడా ఎంతో వేలాది మంది అమ్మవారికి ఈ జలాన్ని సమర్పించుకున్నటువంటి ఆచారం అనాది నుంచి కూడా వస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన శ్రేణుల కృషి ఎంతో ఉందని టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన జిల్లా కార్యదర్శి గురూజు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. తొలుత ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావుకు నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా గురుజు ఉమామహేశ్వరితో కలిసి మండవ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి
చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజారంజక పాలనను ఎన్డీఏ ప్రభుత్వం అందించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు మోటేపల్లి బసవరాజు, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, కుక్కల సత్యనారాయణ, దాసరి శేషు, ఆకుల రాకేష్, సాయి సత్యనారాయణ, మద్దిపాటి నాగేశ్వరరావు, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని, ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, మహిళలకు రక్షణ ఇవ్వాలని చెప్పి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి మొన్న ఎలక్షన్లకు వెళ్లడం జరిగింది. దీనికి బలంగా పవన్ కళ్యాణ్ నిలబడిన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మా పార్టీ తరఫున. ఆయనే ఈ గెలుపుకి మంచి బలము అయిన నాయకుడైన, ఒక పట్టుదల క్రమశిక్షణ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే వారి పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కూటమిని గెలిపించినందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులకి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఘన విజయం సాధించినందుకు గాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారిని కానీ, పుట్ట మహేష్ యాదవ్ గారిని కానీ ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే పొత్తు పెట్టుకున్నారో అది 100% నెరవేరిందండి. ఆయన ఒక మెట్టు తగ్గి మమ్మల్ని అందరినీ 10 మెట్లు ఎక్కించారండి. దానికి మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజు 21కి 21 సీట్లు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేటు, చాలా హిస్టారికల్ విక్టరీగా మేము అందరం చాలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రానున్న రోజుల్లో ఇది అంతా చాలా కూటమి ప్రభుత్వం కానీ, మేము కానీ చాలా బాధ్యతగా పనిచేస్తామని చెప్పి, మా బాధ్యత మరింత పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలికి అగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహకారంతో వీల్ చైర్ అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూరపరాజు కాలనీలోని ఆసిబాబు నివాసం వద్ద పుట్లగట్ల గూడెం గ్రామానికి చెందిన పారేపల్లి బసవమ్మకు 20,000 విలువైన వీల్ చైర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిబాబు మాట్లాడుతూ డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా ద్వారా వృద్ధురాలి దీన పరిస్థితి తన దృష్టికి రావడంతో వెంటనే వీల్ చైర్ సమకూర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతల రంగా, గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, కార్యదర్శి పఠాన్ బాజీ, సహాయ కార్యదర్శి చెల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అగాపే కార్యాలయ ప్రాంగణంలో సూరపరాజు కాలనీలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో పుట్లగట్లగూడానికి చెందినటువంటి బసవమ్మ గారికి, పారేపల్లి బసవమ్మ గారికి ఈ రోజున వీల్ చైర్ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ జర్నలిస్టు, అంబేద్కర్ యువజన సేవా సంఘం డాంగేనగర్కి చెందినటువంటి అమృతాల రంగ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగా ఒక 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమెకి ఇలా వీల్ చైర్ ఇవ్వాలంటే చాలా కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఆమెనంటే, అటువంటి వాళ్ళకే మనం తప్పనిసరిగా ఇవ్వాలి సార్, ఇస్తాం తప్పనిసరిగా. అసలు కదలలేని పరిస్థితిలో, వీల్ చైర్ కొనుక్కోలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి
వీల్చైర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. అవసరంలో ఉన్న వారికి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి అన్నాము. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున వీల్చైర్ను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. గన్ కన్నా పెన్ గొప్పదని నిరూపిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం ప్రజలకు తీరని లోటని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. జంగారెడ్డి గూడెం పట్టణం 18వ వార్డులోని పివి రామలక్ష్మి నివాసం వద్ద రామోజీరావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సమాజానికి రామోజీరావు అందించిన సేవలను స్మరించుకుంటూ కొనియాడారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంటమనేని వెంకట సూర్యనారాయణ, నెక్కంటి వెంకట లక్ష్మణరావు, తోటికుంట రాము, చెరుకూరి శ్రీధర్, పాకనాటి కాశీ, గుల్లపూడి సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 18వ వార్డులో మన కంటమనేని సూర్యనారాయణ గారు, అలాగే మన శ్రీధర్ గారు, లక్ష్మణరావు గారు, తోటికుంట రాము గారు, నాగేశ్వరరావు గారు అందరూ కూడా నా కూటమి సభ్యులు మిత్రులందరి సమక్షంలో గౌరవనీయులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు పత్రికాధినేత వారి మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రామలక్ష్మిగా తెలియజేస్తూ వారి సేవలు ఈ రాష్ట్రానికే కాదు కేరళలో తుఫాన్ తుఫాన్ టైంలో కూడా అక్కడ ఇల్లు కట్టించి రామోజీ గారు తన తరపున ఆయన సేవాభావాన్ని డబ్బులు సంపాదించడమే కాదు దాన్ని ఎలా వినియోగించాలో పేదల కోసం ఆయన నిరంతరం కష్టపడి దగ్గర ఏ 10 కోట్ల మందికో ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కన్నడ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు 2 అయినాయి. ఈ అన్ని చోట్ల శ్రీరామ్ చిట్ ఫండ్స్ కానీ, ఆయన ఈనాడు పేపర్ కానీ ఎంతమంది బతుకుతున్నారో అసలు మనం చెప్పలేని పరిస్థితి. ఈనాడు పేపర్ ఎలా ఇంటింటికి చేరుతుందో ఆ వ్యక్తి కూడా తన వ్యక్తిత్వంతో ఇంటింటికి చేరి శ్రీ చెరుకూరి రామోజీరావు గారు అంతటి ఆత్మీయతని సంపాదించుకున్న ఆయన జన్మ ధన్యమైంది. ఆయన లేని లోటు తీర్చలేంది. పెన్ను ద్వారా ఒక కలంతో యుద్ధం చేస్తే ఎలా రాజ్యాలు గెలవచ్చో పెన్న ద్వారా ఇంతమంది దగ్గర 10 రాష్ట్రాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ వారి మనసులు గెలుచుకున్న శ్రీ స్వర్గీయ రామోజీరావు గారికి ఘనంగా అసూన్యవాడి అర్పిస్తూ నేను నా ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబానికి, ఈనాడు సిబ్బందికి, మా ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మీలాంటి మనిషి మళ్ళీ పుట్టబోరు అని చెప్పి నేను బాధాతప్త హృదయంతో మీకు జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజారంజక పాలనను అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన బడే చంటిని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను రామ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేను ప్రసాద్, డి పండు, లాగు సురేష్, నాయుడు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ,
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. Silver Oaks International School. Specialized homeroom teachers. Only 15 students per section. Safe and joyful environment. Hands-on experience teaching for better learning. Well-equipped play arena for relaxing, gross motor and fine motor skill shift. Limited seats available. Visit our campus. Silver Oaks International School. College Road, Jangarettigudem. Contact us at 94913-42277 and 73821-52277. For more information, visit info@silveroaks.in. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించడం ఖాయమని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడకు కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరారు. పట్టణంలోని ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మడి ప్రసాద్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ టీడీపీ అభిమాని కుమారగౌడ్, పవన్ కళ్యాణ్ అభిమాని బొబ్బిలి వీరాస్వాములు జంగారెడ్డిగూడెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వరకు పాదయాత్రగా బయలుదేరారన్నారు. అమ్మవారి ఆశీస్సులు తమ ప్రభుత్వంపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గుమ్మడి ప్రసాద్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెన్మర్తి రామ్కుమార్, రాము, తెలగారపు ఆనంద్, రాంబాబు, బడేటి పవన్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం వల్ల మా కార్యకర్తలైన నిజంగా కార్యకర్తలే కన్నా వీళ్ళని ఒక సైనికులు చాలా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ్ముడు కుమారు తెలుగుదేశం పార్టీ నుంచి, స్వామి జనసేన పార్టీ నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి కాలినడకను బయలుదేరినందుకు ముందుగా వీళ్ళకి చిన్నవాళ్ళైనా శిరస్సు వంచి పాదవందనం తెలుపుకున్నాం. ఎందుకంటే జేజేలు కొడత మీరు ఇలాగ వీళ్ళకున్న అభిమాన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుని వాళ్ళ నాయకుల కోసం ఇలాగా ఈ పాదయాత్ర చేస్తున్న తమ్ముళ్ళిద్దరికీ కూడా మా టీడీపీ, జనసేన పార్టీల తరఫున ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. వీళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధిలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పాత్ర గొప్పదని, ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని భీమడోలు జనసేన నాయకులు తెలిపారు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ 71వ జయంతిని పురస్కరించుకుని వట్టి అభిమానులు, జనసేన శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులు, వృద్ధులకు పండ్లు, పౌష్టికాహారం అందించారు, మొక్కలు నాటారు. భీమడోలు సంత మార్కెట్ వద్ద వట్టి వసంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ మరమ్మతులు అనంతరం పునః ప్రారంభించి మహిళలకు మంచినీరు అందించారు. ఈ కార్యక్రమంలో వర్ధినేటి సత్యసాయి, తమ్మన రామకృష్ణ, గంటా లోకరాజు, బొమ్ము ప్రసాద్, దేశంశెట్టి సతీష్, గణేష్, భీమన దుర్గాపల్లవి, కేసిరెడ్డి లక్ష్మణ్, కేడీపీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर वट्टी वसंत कुमार, जोहार डॉक्टर वट्टी वसंत कुमार, जोहार डॉक्टर वट्टी वसंत कुमार. जोहार डॉक्टर वट्टी वसंत कुमार. వేరే మహిళ అమ్మా బెండి పడదు. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలపాటి దుర్గారాం ప్రసాద్, రాము ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి శ్రీనివాసరావు, కుక్కల సత్యనారాయణ, షేక్ పేటు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం.
తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఓర్దల్లాలి జై జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ. పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చేయాలని మండల ప్రైవేటు దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్ కోరారు. కామవరపు కోటలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రైవేటు దస్తావేజు లేఖర్లు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని టీడీపీ నాయకులు గంటా సత్యంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రైమ్ 2.0 జీవో వలన ప్రజలు దస్తావేజు లేఖర్లు నష్టపోతారని తెలిపారు. కావున దీనిని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు దస్తావేజు లేఖర్లు పజ్జూరి రాము, పెరవలి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, రాజాజీ, దాసరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజు లేఖర్లు మేమండి. గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం లేవండి. ఒక రిజిస్ట్రేషన్ విషయంలోనే కానీ ఒక స్టాంప్ డ్యూటీ విషయాల్లోనే కానీ రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మా విధి విధానాలు కూడా నచ్చి పాత పద్ధతిని అవలంబించి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆకాంక్షిస్తూ మా యొక్క డిమాండ్స్ని పెద్దలైనటువంటి టీడీపీ నాయకులు మన సత్యంబాబు గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క కోరికలు ప్రభుత్వానికి తెలియజేసి ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 40 రోజులు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవటం అన్యాయమని విమర్శించారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు. జిల్లాకు సంబంధించి దాదాపు 200 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి సొమ్ములు రైతులు చెల్లించాల్సిన పరిస్థితున్నది. మరి ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ స్పందన లేదు. మరి కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆ తర్వాత ఎప్పుడు ఇస్తాడో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. మరి రైతులు ధాన్యం అమ్మి 40-50 రోజులు అయిపోతున్నా ఖరీఫ్ సాగు సమయం ముందుకు వస్తున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళనతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా నారుమళ్ళు బాగు చేసుకోవాలన్నా చేతిలో చిల్లికి అవ్వలేదు. అట్లాగే రబీ పంటకు సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి, నష్టమయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఇవాళ ధాన్యం బకాయి సొమ్ములు రైతులు, కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున, కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి సరైన గుర్తింపు లభిస్తుంది. టీడీపీ సీనియర్ నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి వెల్లడి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మకు జలాభిషేకం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన శ్రేణుల కృషి అభినందనీయం. టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు వెల్లడి. వృద్ధురాలికి వీల్ చైర్ అందించిన అగాపే సంస్థ, అగాపే సేవలను కొనియాడిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.